హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం చెల్లించుదామా? ప్రైజ్ గాడ్. మంచిది. ఈ ప్రభు గడిచిన కాలం అంతా కూడా తన ఉచితమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి మరొక పునరుత్థాన దినమందు ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలో ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు మనందరం ఒకసారి లేచి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభుని ఆరాధించుకుందాం. అందరము ఒకసారి లేచి నిలబడదాం. త్వరగా అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు పైకెత్తి 7 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు ఈ రాత్రి, ఈ 2వ దినమందు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించినట్లుగా, ఈ రాత్రి ప్రభు మనల్ని ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవించినట్లుగా, ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చినట్లుగా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును మనం పొందుకున్నట్లుగా, ఈ రాత్రి ప్రభువే తన ఆత్మ కార్యములను జరిగించినట్లుగా, ఈ రాత్రి ప్రభు యొక్క దర్శనం, ఈ రాత్రి ప్రభు యొక్క స్వరము, ఈ రాత్రి ప్రభువే సూటిగా మనతో మాట్లాడినట్లుగా, ఈ రాత్రి ప్రభు మనం దర్శించినట్లుగా, ఈ రాత్రి ప్రభువే మళ్ళీ తన ఆత్మ చేత అభిషేకించి, ఈ రాత్రి ప్రభు మనల్ని అభిషేకించినట్లుగా, ఈ రాత్రి ప్రభు మనల్ని వాడుకున్నట్లుగా, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉండినట్లుగా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభువే మనల్ని అభిషేకించినట్లుగా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన సుతులు తీర్చినట్లుగా, ప్రతి చీకటి దుష్టులాత్మ మాంత్రిక శక్తుల పైన, శరీర బలహీనతల పైన, ఆర్థిక సమస్యల పైన, కుటుంబాల సమస్యల పైన ప్రభువే జయము అనుగ్రహించినట్లుగా, ప్రభువే రాత్రి ప్రభు జయము అనుగ్రహించినట్లుగా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభువే ఉన్నతమైన కార్యము జరిగించినట్లుగా, రాత్రి ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి బిగ్గరగా ప్రభుని స్తుతించుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిమాషబారబోధరల బలస్య రిక్లదరమషధరల బలస్యల భౌందరల బలస్య రిక్లదరమషధరల బలస్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ. ఈ రాత్రి ప్రభుని ఆరాధించుదా, మనసారా ప్రభుని స్తుతించుదా, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించుదా, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిమాషబారబోధరల బలస్య రిక్లదరమషధరల బలస్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ఓ ఆత్మశక్తిని మన మధ్యలో కుమరించినట్లుగా,
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా దిగి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభు అభిషేకించి తన పరిచర్య నిమిత్తం వాడుకున్నట్లుగా ప్రతి మాను కాడి విరగొట్టబడినట్లుగా ప్రతి బలహీనమైన కాడి విరగొట్టబడినట్లుగా ప్రతి ఆర్థిక సమస్యల కాడి విరగొట్టబడినట్లుగా ప్రతి అపవాది క్రియలను ప్రభు లయపరిచినట్లుగా ప్రభు జయము అనుగ్రహించినట్లుగా ఈ రాత్రి ప్రభు యొక్క శక్తి పైన ఆయన ఆత్మ పైన మన ఆధారపడదా. ఓ ప్రభు తన పరిశుద్ధాత్మను కుమ్మరించినట్లుగా మొదటి యుగంలో జరిగిన ఆశ్చర్య కార్యములను ప్రభు మన సంఘంలో పరిచర్యను జరిగించినట్లుగా ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి ప్రభు మనకు శక్తి అనుగ్రహించినట్లుగా కడవరి వర్షము మన మీద కుమ్మరించబడినట్లుగా దీనులమై ప్రభు యొక్క సేవ చేసినట్లుగా ప్రభువును అభిషేకించి వాడుకున్నట్లుగా ఈ రాత్రి ప్రభు నామాన్ని కనపరుచుదాం, ప్రభుని ఆరాధించుదాం, అందరి నోరు తెరిచి ప్రభుని స్తుతించుదాం. ఓ హల్లెలూయా 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 రిబా బాబా 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 రిబా షబా రబా రిఖబా రబా షదరా రబాలస్యా రినదరా షదరా రబాలస్యా రబౌనా రబాలస్యా రిఖదరా షదరా రబాలస్యా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. రాత్రి అనే శక్తిని మన మధ్యలో కుమరించబడుతూ ఉండగా అనే శక్తిని అనుభవించినట్లుగా మన హృదయాలను తెరుద్దాం. మన ప్రాణాత్మ దేహములతో ప్రభు నామాన్ని ఆరాధించుదాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. ఈ శక్తివాడు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదువా. ఈ శక్తివాడు
Hallelujah, 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 hallelujah. యేసయ్యానికి స్తుతులు, యేసయ్యానికి స్తుతులు, యేసయ్యా. యోగరాశికా రిమందరికవరవశకరలభ రిమందరలభలస్సులభ. హల్లెలూయా. ఒకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు, పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు, ఆరాధనలో కూడా ప్రభు తోడుగా ఉండి తన ఆత్మ బలము చేత బలపరచి నడిపిస్తున్న దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి రెండు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లించినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఈ రెండవ దినమందు ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు తన లేఖనముల నుంచి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన నడిపించారు. సమస్త
మంచిది. దయచేసి కూర్చుందా, దయచేసి కూర్చుందా. దయచేసి కూర్చుందా. మంచిది. ప్రభు గడిచిన కాలమంతా కూడా తన ఉచితమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో కూడా ఈ విధంగా 7వ మాసంలో 7 దినాల ఉపవాస ప్రార్థన కూడికలను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా మొదటి దినమందు పరకాల ప్రాంతం నుంచి దైవ సేవకులు అభిషేక్తులు కిరణ్ పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. చక్కటి వాక్య సందేశాన్ని వారు అందించి ఉన్నారు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మందిరంలో గొలుసు ప్రార్థన నడుస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు వారికి ఇవ్వబడిన సమయాలలో ఖచ్చితంగా మీరు పాలు పొంది ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనల కూడిక నిమిత్తమే ప్రార్థన చేయాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి కూడా 7 గంటల నుంచి ప్రార్థన కూడికలు ప్రారంభించబడుతున్నాయి. పాటలు, ఆరాధన, వాక్యము మన మధ్యలోకి మధ్యలో అంటే ఈరోజు కొంచెం ఆన్లైన్ ప్రేయర్ ఉంది వేరే దగ్గర, అక్కడికి వెళ్ళాలి. అక్కడ అందరూ దైవ సేవకులు కూడుకుని ఉన్నారు. సమయం లేదు కనుక ఈరోజు ఎవరు మనకు సమయం ఇవ్వలేదు. రేపు మన మధ్యలోకి దైవ సేవకులు వస్తారు కనుక మీరందరూ కుటుంబ సమేతంగా మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రార్థన కూడికలకు మీరు పాలు పొందాలని ప్రభు పేట మీకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ప్రయాసంతో భారంతో ఏర్పాటు చేయబడిన ఈ కూడికల్లో మీరు కూడా పాలు పొంది దైవ దీవెనలను, విడుదలను, స్వస్థతలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని మా యొక్క ఆశయం ఉన్నది కనుక ఈ లైవ్లో చూస్తున్న వారు కూడా మీరు కూడా ఏకీభవించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. నిన్న దైవ సేవకులు ఏ వాక్యం చెప్పారు? ఎవరిని జ్ఞాపకం చేశారు? చెప్పాలి. ఎవరిని చెప్పాలి? చెప్పాలి. ఆ ఫ్యాన్ పెట్టేసి మధ్యలో ఫ్యాన్ వేసుకోండి. ఎందుకు ఆ మూలకంత కూర్చున్నా ఎంత ప్లేస్ ఏం చేస్తాను? రండి ముందుకు ఎరగండి, ముందు కూర్చోాలి. దేవుడి సన్నిధిలో ముందు కూర్చున్న వాళ్ళకి ఆశీర్వాదం. ఎక్కడ మూలకు ముసలు కూర్చున్నట్టు ఎదుర్కోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి చెప్పాలి. ఏ వాక్యం చెప్పారు దైవ సేవకులు? చెప్పండి. కాలేబుని గురించి చెప్పారు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాడు కాలేబుని గురించి? చెప్పాలి. ఎన్ని విషయాలండి? 7 విషయాలు. మొదటిది ఏంటిది? కాలేబు దేవుని వాగ్దానాలను నమ్మాడు, విశ్వసించాడు. 2 దేవుని వైపు చూశాడు. 3 దేవుని మీద ఆధారపడ్డాడు. 4 ఏంటంటే దేవుని సన్నిధిని ఆధారం చేసుకున్నాడు. 5 మంచి మనసు కలిగిన వాడు. 7 సహనమును కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అందరు 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించుదాం. కనుక ఈ 7 దినాలు కాలేబు వలె నేను కూడా ఎలా ఉండాలి? దేవుని వాగ్దానాలు నమ్మి విశ్వసించి దేవునిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని మీద నిరీక్షించుతూ మంచి మనస్సాక్షి, మంచి మనసు, పూర్ణమైన మనసు, నిండు మనసు కలిగి నిరీక్షణ కలిగి సహనముతో దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూచే వారముగా మనం ఉండాలి. స్తోత్రం. ప్రతినిత్యము ఆ విధముగా మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థనలను చేయాలి. స్తోత్రం, హల్లెలూయా.
మంచిది. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం, మనందరికీ పరిచయమైన భాగమే. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఆ మాట విని, ఇదిగో భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు అని ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు మీరందరూ చూడాలి. యేసు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి, దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకుము. చెప్పాలి, భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని చూసి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు దేని మీదైతే నమ్మిక ఉంచలేకపోతున్నావో, విశ్వాసం ఉంచలేకపోతున్నావో, దేవుడు ఈ 2వ రోజు 7 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో ఈ 2వ రోజు చెబుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, ఏమని? భయపడకము. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుల వారు గలిలయ ప్రాంతంలో రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా, యాయీరు అనే సమాజ మందిరపు ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధముగా ఉన్నది, దయచేసి వచ్చి స్వస్థపరచమని యేసు ప్రభుని వేడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆయనతో పాటు వెళ్ళుచుండగా, చెప్పాలి, ఏమండి, ఒక సమాజపు అధికారి, యాయీరు అనే సమాజపు ఒక అధికారి, ఆమె కుమార్తె చావడానికి ఎలా ఉందంట? సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్నప్పుడు ఆ సమాజపు అధికారి యేసు ప్రభుల దగ్గరికి వచ్చి, యేసు ప్రభుల వారు, యేసయ్యా, నా కుమార్తె మరికొద్ది క్షణంలో చచ్చిపోతా ఉంది, చావడానికి సిద్ధముగా ఉంది, దయచేసి నా కుమార్తెను బ్రతికించు అని బ్రతిలాడుకున్నాడు. యేసయ్య వెంటనే అంగీకరించి ఆయనతో పాటు వెలుచు ఉండగా ఒక 4 అడుగులు వేశాడు. ఇద్దరు కలిసి అలా కొద్దిగా ముందుకు నడుచుకొని వెళుతూ ఉన్న ఆ సమయంలో ఒకడు వచ్చి యాయీరుతో చెబుతున్న మాట ఏంటి? అయ్యా, నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు. చెప్పాలి, ఎవరిని? బోధకుని శ్రమ పెట్టవద్దు. ఎందుకయ్యా శ్రమ పెట్టద్దంటే, ఆ వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే, నీ కుమార్తె చనిపోయింది. ఏమైపోయిందంట? చనిపోయింది అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత యేసయ్య ఆయన భుజం మీద చేసి చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య అంటున్నాడు, వెన్ను తట్టి భుజము తట్టి చెబుతున్న మాట, ఇదిగో నా వైపు చూడండి. ఏం చదువుతున్నారు? నా వైపు చూడాలి. వెన్ను తట్టి భుజం మీద చేసి చెబుతున్న మాట ఏంటంటే, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఇక అయిపోయింది, ఇక మన వల్ల కాదు, ఇక నువ్వేం చేయలేవు అని పక్కన ఉన్నవారు నిరాశపరచొచ్చేమో, కృంగతీసి వచ్చేమో, కానీ దేవుడు చెబుతున్న ఈ మాట ఏంటి తెలుసా? అమ్మా, నమ్మిక మాత్రమే ఉంచు, భయపడకో, నమ్మిక మాత్రమే ఉంచు, చాలు. ఈరోజు యేసయ్య నీతో నాతో అంటున్న మాట అదే, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్య ఏదైనా సరే, ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గర ఉంచి ఆయన పైన భారం వేసి నువ్వేం చేయాలో తెలుసా? ఆగిపోక ముందుకు కొనసాగిపో. స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా.
సమస్య అంటే శూన్యంగా ఊహించే విధముగా యేసయ్య చేసేవాడిగా మన దేవుడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదంటే మనం భయపడవలసిన అవసరమే లేదు. భయము చెందకు భక్తుడా, ఈ లోక మాయా ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, చెందకు నీవు, భయము చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యేసయ్య, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు, ఈ మాయలో ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. ఏం చెందుతుందంట? చెప్పాలి, ఏం చెందుతూ? భయము చెందు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాయీరుతో నీ కుమార్తె చనిపోయింది, ఇక వదిలే, ఇక బోధకుడు నువ్వేం చేయదు, శ్రమ పెట్టద్దు. ఈరోజు అదే విధముగా యాయీరుతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నువ్వు బోధకుడిని శ్రమ పెట్టవద్దు, ఇక నీ కుమార్తె ఏమైపోయింది, చనిపోయింది. ఆ వ్యక్తి యాయీరుతో ఎలాగైతే చెప్పాడో, ఈరోజు అదే విధముగా సాతాను కూడా మనిషిని 3 విషయాల్లో భయపెడుతూ ఉంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలంట? 3 విషయాలు. స్తోత్రం. ఈరోజు ఆ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి ఆ 3 విషయాలు? సాతాను ప్రతి మనిషిని భయపెట్టేదంటే మొట్టమొదటిగా భయము. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? భయం. రెండోది పాపము. చెప్పాలి, రెండోది ఏంటి? 3 అవమానము. అనుమానం. స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 సాతాను గాడు ఏం చేశాడంటే ఒక పాయిజన్ గా ప్రతి మనుషునికి ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఎప్పుడు? యోధోను తోటలో ఉన్నప్పుడే. స్తోత్రం. ఏంటిది? శ్రమను చూడగానే, బలహీనత రాగానే, కష్టము రాగానే, బాధ రాగానే, దెబ్బ తగలగానే ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా భయం. రెండవది పాపం. కోపం పడకుడి కానీ పాపము చేయొద్దు అని చెప్పాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కోపములో మనం పాపము చేసే వారముగా మనం ఉంటాం. మూడోది అనుమానము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడిటిని సాతాను గాడు ప్రతి మనుషులు ఏం చేశాడంట? ఒక పాయిజన్ గా ఇంజెక్షన్ చేసేసాడు. మరి ఇప్పుడు పాయిజన్ కి విరుగుడేంటి? మరి మందు కావాలిగా. ఇప్పుడు ఒక వ్యక్తి పాయిజన్ తీసుకున్నాడు అనుకో, వెంటనే ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ తాగిన పాయిజన్ ఏంటో కనుక్కొని దానికి విరుగుడిస్తారు. ఈరోజు దేవుడు ఈ మూడిటికి కూడా విరుగుడు కూడా ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆ మందు అంటే? దేవుని వాక్యమే. స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడింటికి కూడా విరుగుడు ఏంటి అంటే, ఈ మూడింటికి విరుగుడు మందు ఏంటంటే దేవుని సజీవమైన వాక్యము. స్తోత్రం, హల్లెలూయా. మానవుని జీవితాన్ని పట్టి పీడించే అతిపెద్ద బలహీనతలు భయము, పాపము, అనుమానం. స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడింటికి దేవుని వాక్యమే
పరమ ఔషధము. స్తోత్రం. రెండు చేతుల పైకి ప్రభుకి స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మూడింటికి దేవుని వాక్యం ఏ విధంగా విరుగుడుగా పనిచేస్తుందో ఈరోజు మనం చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మూడింటికి, ఏ మూడింటికి? అనుమానము, పాపము, భయం. ఈ మూడింటికి విరుగుడు దేవుని వాక్యమే పరమ ఔషధం. స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడింటికి వాక్యం ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంట్రడక్షన్ చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, భయమునకు విరుగుడు ఏంటి అంటే ధైర్యము. స్తోత్రం. హల్లెలూయా. చెప్పలేపాలి. భయమునకు విరుగుడేంటి? ధైర్యం. వాక్యాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. దేవుడు మనకు చెప్పాడు, భయపడవద్దు. అమ్మా, నా వైపు చూడండి, భయపడవద్దు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి జీవించాలి. నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గములంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం. ఎలా తోడై ఉన్నాడు? దేవుని తోడుపై నమ్మకము పెరిగినప్పుడు ఎలాంటి భయమైనా పారిపోతుంది. స్తోత్రం. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక నమ్మకము నీలో ఉంటే ఆ భయం నీలో నుంచి ఏమైపోద్ది? పారిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. భయమునకు విరుగుడేంటి? ధైర్యం. ఏంటి ధైర్యం అంటే దేవుని వాక్యమే ధైర్యం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా అని దేవుడు మనతో చెప్పాడు. ఏమని? నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని తోడుపై మనం నమ్మకము పెరిగినప్పుడు భయము తనంట తాను ఏం చేస్తుందంట? పరిగెత్తుతుంది. స్తోత్రం. హల్లెలూయా. పారిపోతుంది. అంతే, పారిపోతుంది. రెండోది ఏంటి? పాపము. పాపమునకు విరుగుడేంటో తెలుసా? చెప్పండి. పాపమునకు విరుగుడేంటి? పరిశుద్ధత. చెప్పాలి. ఏంటిది? పరిశుద్ధత. పరిశుద్ధత. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. పాపము చేయకుండా ఉండాలి అంటే నీ హృదయంలో ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లుగా నా హృదయంలో ఏం దాచుకున్నాను? నీ వాక్యము నా హృదయములో ఉంది. పాపము చేస్తున్నప్పుడు, పాపము చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నీ వాక్యము నా హృదయములో ఉంది కదా, అది నన్ను గద్దిస్తా ఉంది, నువ్వు పాపము చేయొద్దు అని. ఈరోజు ఎంతమంది తమ హృదయములలో దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకొని ఉన్నారు. పాపమునకు విరుగుడేంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత. దాని ప్రభావం ఏంటో తెలుసా? దేవుని వాక్యము హృదయములో ఉన్నప్పుడంట అది మనల్ని పాపపు మార్గములో వెళ్ళకుండా కాపాడుతుంది. ఏది? దేవుని వాక్యం నీ హృదయములో ఉన్నప్పుడంట పాపపు మార్గములో వెళ్ళకుండా నిన్ను కాపాడేది. మూడోదేంటి? అనుమానం. అనుమానానికి విరుగుడేంటో తెలుసా? చెప్పండి. అనుమానానికి విరుగుడేంటి? చెప్పాలి. అనుమానానికి విరుగుడేంటి? నమ్మకం, విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా
చూడండి, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అనుమానాలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకో. బలమైన విశ్వాసం పెరుగుతుందని గుర్తుపెట్టుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా విశ్వాసంలో పెరుగుతూ తగ్గుతూ ఉంటున్నావు. ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడంట నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. స్తోత్రం. అనుమానం తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, దేవుని వాక్యం మన పాదములకు దీపము, అది మన త్రోవలకు వెలుగై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలోనే మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా. మన జీవితంలో ఎదురయ్యే మరికొన్ని ముఖ్యమైన పరిస్థితులను దేవుని వాక్యము లాంటి పరిష్కారము లేదా ఓర్పునిస్తుందని ఇక్కడ మనం గమనించగలం. స్తోత్రం. హల్లెలూయా. మానవుని జీవితంలో ఎదురయ్యే మరికొన్ని ముఖ్యమైన పరిస్థితులు ఈరోజు చూద్దాం. ఏంటయ్యా అంటే, ఒకటి విచారణ. చెప్పాలి, విచారం. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? విచారం అనగా హృదయము వేదనకు విరుగుడేంటో తెలుసా? విచారణకు విరుగుడేంటో తెలుసా? శాంతి. స్తోత్రం. హల్లెలూయా. హృదయము వేదనలో నిండిపోయి ఉండేమో, హృదయంలో నెమ్మది లేక విచారము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దానికి విరుగుడేంటో తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో అలసిపోయిన హృదయాలకు, జీవితంలో సొలిసిపోయిన హృదయాలకు, జీవితంలో ఇక నా జీవితం అయిపోయింది అన్నవారి జీవితంలో దేవుని మాటలు నిజమైన విశ్రాంతిని కలగజేస్తాయి. హల్లెలూయా. హృదయంలో వేదన, హృదయంలో బాధ, ఎవరికి చెప్పుకుంటే తీరట్లేదు అనే హృదయము కృంగిపోయిన జీవితాలలో దేవుని మాటలు ఏం చేస్తాయి అంటే విశ్రాంతిని కలగజేస్తాయి, శాంతిని కలగజేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి అంటే, ఒకటి భయము, రెండు పాపము, మూడు అవమానము, అనుమానము. దాని తర్వాత మరికొన్ని ప్రాముఖ్యమైనది ఏంటి అంటే విచారం. ఈరోజు ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి అని విచారం కలిగి జీవించే ప్రజలు లేరంటారా? ఉన్నారు. వారి కొరికే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఏం చేయాలి? నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారులారా, ప్రయాసపడి ప్రభుని చెంతకు త్వరపడి వేగము.
మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మానవుల్లో ఉన్నది కోపము. ఏంటంట? చెప్పాలి. కోపమునకు విరుగుడు సహనము. స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో అండి, మృదువైన ఉత్తరము క్రోధమును చల్లార్చును, నవ్య చేయు మాట కోపమును రేపును. స్తోత్రం, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే శాంతముతో కూడిన మాటలంట పెద్ద పెద్ద గొడవలను కూడా ఏం చేస్తాయి? శాంతింపచేస్తాయి. స్తోత్రం అని వాక్యము మనకు నేర్పిస్తుంది. శాంతముతో సహనముతో కూడిన మాటలంట పెద్ద 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 గొడవలు ఉంటాయే వాటిని కూడా నివారిస్తాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అదే 2 చేతులపై కింద బిడ్డగా స్తోత్రం చెల్లించుదామా? ఈరోజు కోపం, ఒకరి మీద ఒకరు కోపాలు, సహనం లేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది అమ్మా, శాంతముతో కూడిన మాటలు ఏం చేస్తాయంట? శాంతంతో కూడిన మాటలు కోపాన్ని చల్లారుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా నిరాశ, వైఫల్యం, ఫెయిల్యూర్. స్తోత్రం, హల్లెలూయా. దానికి విరుగుడు ఏంటి అంటే నిరీక్షణ. స్తోత్రం, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని అంటే నేనేం చేస్తాను? సమస్తమును చేయగలను. నన్ను బలపరచు అని. దీని భావం ఏంటంటే మన సొంత శక్తి కాకుండా, మన సొంత శక్తి కాకుండా దేవుని శక్తి పైన, దేవుని శక్తి ద్వారా దేనినైనా సాధించగలే అనే నమ్మకం. స్తోత్రం, హల్లెలూయా. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను అనే మాటకు అర్థం ఏంటంటే నా సొంత శక్తి కాదు, కానీ దేవుని శక్తి ద్వారా నేను సమస్తమును చేయగలను. ఏదైనా నేను చేయగలను. ఎంత పెద్ద సమస్యనైనా సరే, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద బలహీనతైనా, ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఏం చేస్తాను? దేవుని శక్తి ద్వారా నేను జయించగలుగుతాను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము కూడా చెప్పబడిన ఈ 6 ఏంటి? మొట్టమొదటిగా భయం, రెండోది పాపం, మూడోది అనుమానం, 4 విచారం, 5 కోపం, 6 నిరాశ. ప్రైజ్ గాడ్. వీటన్నిటిని గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ నేను ముందుకెళ్తాను. చూడండి, అక్కడ యేసు ప్రభుల వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? యాయిరు కుమార్తెతో యాయిరు సమాజపు అధికారులతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకుము, నమ్మిక మాత్రమే. చెప్పాలి. భయపడకుము, నమ్మిక మాత్రమే వచ్చు అని చెప్తున్నాడు. ఈ భయం ఎక్కడ మొదలైంది? మానవుని జీవితంలో ఈ భయం ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, హవ్వ దగ్గరకు సాతానుగాడు వచ్చి అనుమానము అనే పాపాన్ని కలగజేశాడు. ఆలోచన మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసాడు అంతే. ఏ ఇంజెక్షన్ ఇది? అనుమానము అనే ఇంజెక్షన్. స్తోత్రం, హల్లెలూయా. అవునా? క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏమి అవునా? ఇది నిజమేనా? ఇప్పుడు మనం ఏదైనా చెప్తే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, దేవుడు కార్యము చేయబోతున్నాడని నా కళల ద్వారా దేవుడు చెప్పాడమ్మా అని మన పక్కన వాళ్ళకి చెప్పాం. నిజమా? అవునా అని పెద్ద క్వశ్చన్ బ్యాంక్ మార్క్ పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సాతాను అవ్వమ్మ కూడా అలాగే కలగజేసింది. ఇది నిజమా? అది కన్నా కూడా అధ్యాయం మనం చూస్తాం. చూడమాక. దానితో పాటు ఏం నేర్పించింది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడం. ఈ మూడు కాంబినేషన్లో ఈ మూడిటిని మిక్స్ చేసి వచ్చే జ్యూస్ ఏంటో తెలుసా?
అనుమానం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అవ్వమ్మ పాపంలో పడిపోయింది. ఆ స్త్రీ ఆ వృక్షపు ఆహారము ఏంటండి మంచిదంటే శరీరాశ, కనులకు అందమైనది అంటే నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనది అంటే జీవపు డంబము అనేది అవ్వమ్మకి ఆ ఒక్క పండులో ఏం చూపించింది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ పండులోనే మొత్తం చూపించేసింది. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. ఈ 3 విషయాలు సాతాను మనపై కూడా వేసి మనల్ని భయపెట్టించేవాడిగా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనపై వేసి మనల్ని ఏం చేస్తాడు? భయపెడతాడు. భయపెట్టడం మాత్రమే కాదు, మనల్ని ఎలా తయారు చేస్తాడో తెలుసా? అవ్వమ్మలాగా పాపిగా తయారు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపిగా తయారు చేస్తాడు. వాళ్ళ ఆలోచన అదే. రోజు మనం ఈ ఉపవాస ప్రాంతంలో నేత్రాశను మనం జయించే వారిగా మనం ఉండాలి, శరీరాశను జయించే వారముగా మనం ఉండాలి, జీవపు డంబమును జయించే వారముగా మనం ఉండాలి. అవ్వమ్మకు సాతాను గారు పండు చూపించి, అమ్మా ఈ పండు చాలా ఎలాంటిదంట? రమ్యమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఆహారానికి మంచిది. ఇది చూడడానికి చాలా అందంగా లేదా? ఈ పండు చూడడానికి లోకం అందంగా లేదా? లోకంలో ఉన్న వాటిని చాలా అందంగా సాతాను గారు చూపించట్లేదా? మన కన్నులకు రమ్యముగా కనబడడం లేదా? పడిపోతున్నాం. దేవుని మాట వినకుండా లోకంలో పడిపోతూ ఉన్నాం, సముద్రంలో కొట్టుకొని పోతూ ఉన్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు సాతాను గాడు అవన్నిటిని కూడా ప్రతి మనుషుల్లో ఎక్కించేశాడు ఇంజెక్షన్ గా. ఈరోజు సాతాను కూడా అదే 3 విషయాలు మనపై వేసి మనల్ని భయపెట్టి పాపిగా మార్చడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, వినండి. ఇశ్రాయేలీలు చెర విరిగిపోతుంది. ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళుతూ ఉన్నప్పుడు, చెర విముక్తి కలిగినప్పుడు చెరలో నుండి బయటకు వచ్చారు, ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను తరుముకుంటూ ఏం చేశారు? ఐగుప్తు సైన్యం వచ్చేసింది. వారి ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకెవరున్నారు? చెప్పండి, వెనకెవరున్నారు? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో శత్రువు సైన్యం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? భయపడిపోయారు. మోషే ఏంటి మమ్మల్ని సముద్రంలోనికి చంపడానికి మమ్మల్ని తీసుకువచ్చింది? మాకు ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవా? ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని సమాధి చేయాలా అని సనుక్కున్నారు, కునిగారు, భయపడిపోతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని మోషే మీద మోషే గారితో ఏం పెట్టుకున్నారు? పంచాయతీ పెట్టారు. అప్పుడు మోషే అంటున్నాడు, మోషే హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి కనుక, దేవుని వాక్యం ఉన్నది కనుక, దేవుని మీద నమ్మకం ఉన్నది కనుక, అప్పుడు మోషే గారు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరెవ్వరు కూడా భయపడమాకండి, జడియొద్దు, భయపడవద్దు. యెహోవా అనుగ్రహించు రక్షణ మీరు ఊరికే నిలిచి చూడుడి అని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకు చెబుతున్న మాట అంతే. ఈ 7 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో ఇదిగో మీరు భయపడవలసిన అవసరం లేదు. యెహోవా రక్షణ కలుగజేసింది, మీరు ఊరికే నిలిచి చూడండి అంతే. నిలిచి చూడండి. 7 దినాల ఉపవాస ప్రార్థనలో మన జీవితంలో, పరిచర్యలో దేవుడు అంత గొప్పగా అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారి జీవితంలో అంతే. భయపడకుండా నువ్వు నిలబడగలిగినట్లయితే, ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు చేసిన అద్భుతం, ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, ఈ రోజు నువ్వు ప్రభు నా పక్షముగా నిలబడ్డాడని ధైర్యంగా నువ్వు నిలబడితే చాలు, ప్రభు నిన్ను ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు.
స్తోత్రం. సమస్య చూసి ఆగిపోతూ ఉన్నావేమో, కష్టము చూసి ఆగిపోతూ ఉన్నావేమో, ఈ రోజు విచారణ కలిగి జీవిస్తున్నావేమో, ఈ రోజు భయపడిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడ మాకు, రక్షణ ఊరికే నిలిచి చూడు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధము యెహోవాదే. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించుతారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. యుద్ధము యెహోవాదే. రాజుల మనం బలులేరు, మాట్లాడారంటారు? చెప్పండి. అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? వెనకేమో శత్రు సైన్యం ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. 6 లక్షల కాల బలానికి ఒక్కడు నిలబడి ధైర్యం చెబుతున్నాడు. ఎందుకు ధైర్యం చెప్తున్నాడు? ఏ విధంగా ధైర్యం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు మోషేతో ముందే చెప్పాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలు తోడుగా, ఎవరు? మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకు భయమేలా? చెప్పండి. ఈ ఎర్ర సముద్రం ఏంటి? ఇంకా ఎర్ర సముద్రాలు ఎన్ని వచ్చినా అవలీలుగా నేను దాటి అవతలికి వెళ్ళిపోతాను. ఎందుకు? నా సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య, నా కొరకు సిలువలో కాచిన యేసు రక్తము నాకు తోడుగా ఉన్నది కనుక ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా, ఎలాంటి రోగం వచ్చినా నేను ఇప్పుడు ఏం చేయను? భయపడను. దేవుడే నాకు తోడు. స్తోత్రం, హల్లెలూయా. మోషే అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం, దేవుడు మోషే నమ్మాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. దేవుడు ముందుగానే మోషే గారితో ఇలా జరుగుతుందని చెప్పాడు కూడా. స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో దేవుడు చాలా సార్లు భయపడవద్దు అని చెప్పాడా లేదా? నా వైపు చూడండి, మీరు ఎవరు తీయద్దు. ఇప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? భయపడవద్దు అని చాలా సార్లు చదివారు. బైబిల్ గ్రంథం మొత్తంలో 366 సార్లు ఏమనుంది? భయపడకుడి. స్తోత్ర, హల్లెలూయా. భయపడకుడి అని రాయబడింది. అంటే సంవత్సరం మొత్తానికి దేవుడు చెబుతున్న మాట ఒకటే మాట, భయపడకుడి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి, నేను నీకు తోడుగా నీకు సహాయము చేసేదను అని చెప్పాడు దేవుడు, మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. 41:9-10 వరకు మీరు చదవకండి, ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏమాకన్నా ఆ వైపు చూడండి. 43 నుంచి 21 వరకు మనం చదువుకోగలిగితే, నిన్ను పేరు పెట్టి పిలిచి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను. నీవు జలములలో పడి దాటినప్పుడు చెప్పండి, మీకు రాదా? నీవు జలములలో పడి దాటినప్పుడు, నడుము లోయలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద ఏం చేయమంట? పార్లి
భారం. నేను కూడా సముద్రాలలో, మహాసముద్రాలలో వెళ్ళినప్పుడు అంటే తుఫానులు వచ్చినప్పుడు దేవుడు ఎన్నోసార్లు ఏం చేశాడు అంటే ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ భయపడకుడి అని చెబుతూ వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీకు బదులుగా అన్నిటిని నీకేం చేస్తాను, అప్పగిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నేను ఏర్పరచుకున్నానని చెబుతున్నాడు. నిన్ను నేను చక్క పెట్టుకొని మొదటి వచ్చే వరకు నేను ఎత్తుకొని రక్షించువాడను నేనే. భయపడు. స్త్రీ తన గర్భమందు పుట్టిన చంటి బిడ్డ మరుచునా నేను నేర్చేయను. మరొకరు ఎందుకో తెలుసా, నా అరచేతిలో నేను చేసుకున్నాను చెక్కి. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించుదను. కాబట్టి దేనికి నువ్వేం చేయకూడదు, భయపడు. ఒకవేళ నువ్వు నీ పిల్లల కోసం భయపడుతున్నావు, నీ కుటుంబం కోసం భయపడుతున్నావు, నీకు కలిగిన పరిస్థితులను బట్టి భయపడుతున్నావు, దేవుడు అంటున్నాడు నీకు అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీకు సహాయము చేయగలిగిన దేవుడు నేను. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలను నిన్ను రక్షించదు కావున భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు చాలు. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇక భయపడతావా? ఇక భయపడవలసిన అవసరమే లేదు. ఇక ఎవరికి భయం చెప్పండి. ఎవరికి భయం? బైబిల్ చెప్తుంది ఎవరు భయపడతారో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఎవరికి భయం కలుగుతుందో తెలుసా? పరిస్థితులు చూసినప్పుడు, కష్టాలు చూసినప్పుడు, బలహీనతలు చూసినప్పుడు ఎవరికి భయము కలుగుతుందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది పాపము చేసేవారు చాలా భయపడతారంట. ఎవరు భయపడతారు? పాపములు చేసేవారు. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నిలబడతారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారో, దేవునికి విరుద్ధంగా నిలబడతారో వారిలోనే ఉంటుంది ఏంటిది? భయం. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. నీవు నీ పని సక్రమంగా చేస్తే ఎవరికి భయపడవలసిన పనే లేదంటే నీ పని నువ్వు సక్రమంగా చేయగలిగితే నువ్వెవరికి కూడా భయపడవలసిన అవసరమే లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తల వంచుకోవాల్సిన పని కూడా లేదంటే అయితే పాపము చేయకుండా మరి ఎలా ఉండగలం అని మనం ఆలోచన చేయొచ్చు. అందుకన్నాడు కదా భక్తుడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. దేవుని వాక్యం ఇక్కడ ఉంటే నువ్వు ఎన్నడూ పాపము చేయవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఇక నీకు పాపానికి చోటు లేదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే పాప మార్గాలను నడవో. స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో ఏమండి నీరు 111 రాయబడిన మాట, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపము చేయలేవు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మరణ భయం వేధిస్తా ఉందా? కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా కాళ్ళ గతులన్నీ కూడా నీ వశమై ఉన్నవి. స్తోత్రం. అయినా ఇది లేకుండా మనము ఎక్కడికి కూడా ఏది కూడా కాదు. అందుకే భక్తుడు నా కాళ్ళ గతులు నీ వశంలో ఉన్నాయంట. స్తోత్రం, హల్లెలూయా. మరి అలా అంటూ ఉన్నప్పుడు మరి భయం ఎందుకు? మంచిదే చెప్పావు కదయ్యా, మంచి మాటలు చెబుతున్నావు, అయినా కానీ నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. చూడండి 31వ కీర్తన 5వ వచనంలో దావీదు గారు తన ఆత్మను దేవుని చేతికి అప్పగించి ముందుకు పోయినట్లుగా ఈరోజు నీవు కూడా ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పాప బంధకంలో ఉన్నావా? 32వ కీర్తన 5వ వచనంలో నా పాపాన్ని కప్పుకొనక ఆయన సన్నిధిలో ఒప్పుకొందును అని ఒప్పుకున్న వారు వెంటనే దేవుడు ఏం చేస్తాడు? వారి పాపాలను పరిహరిస్తాడు. ఈరోజు నీవు కూడా అదే పని చేయమని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను దావీదు ఏ విధంగా చేశాడు ఆ విధంగా నువ్వు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఆఖరిలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు కానీ
దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. పాపాన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపాలు చేశానయ్యా అని ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టడానికి మాత్రం చాలా కష్టమైతే ఉంటుంది. విడిచిపెడితేనే ఒప్పుకుంటారు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడు. వాడు మాత్రం విడిచిపెట్టినోడు మాత్రం ఏం పొందుకుంటాడంట? కనికరాన్ని పొందుకుంటాడు, క్షమించబడతాడు. అప్పుడు నీవు ధైర్యంగా జీవించగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీవు ఆయన సహాయంతో సాతానుతో ధైర్యంగా ఏం చేయగలుగుతావు తెలుసా? యుద్ధము చేయగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందుకే కాబట్టి నువ్వు భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచాలి. భయపడకు. ఏ విషయం గురించి నువ్వు చెడియవద్దు, ఏవద్దు. ఏం కావాలి? నమ్మిక మాత్రమే ఉంచాలి. యాయేరుతో చెబుతున్న మాట దేవుడు ఈరోజు మనతో కూడా చెప్పాడు. ఎవరు చెప్తున్నాడు? తిమోతి గారు ఎవరు చెప్తున్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. నమ్మిక మాత్రం. డాక్టర్ గారు చెప్పారంట, ట్యాబ్కి ఒకసారి బీపీ చెక్ చేసుకొని ఆయన, గంటకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని ఆయన, అది చేసుకుని దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నాకు భయం ఏంటండి? భయం ఏంటి? దేవుడి ఆత్మ మనలో ఉంటే ఇక మన బలహీనులు ఎందుకైతా? దేవుడి ఆత్మ మనలో లేకపోతే మన బలహీనులు. ఆత్మ బలాన్ని పొందుకొని ప్రతి బలహీనతను జయించేవారముగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏ విషయం, అది చిన్న విషయమైనా కావచ్చు, పెద్ద విషయమైనా కావచ్చు, మనం భయపడవలసిన అవసరమే లేదు. యాయేరుతో చెబుతున్న మాట ఈరోజు దేవుడు నీతో నాతో చెబుతున్నాడు. అయ్యా భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. నీ కష్టంలో నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను ధైర్యంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఆదుకోబోతూ ఉన్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నేను అన్ని విషయాల్లో తప్పించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని కడుతున్నాడు. కనుక నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడి యందు నమ్మిక మాత్రమే ఉంచు చాలు. నమ్మకం ఉంచు చాలు. నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీ జీవితాన్ని కడుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. కనుక నువ్వు ఏ విషయంలో సరే నువ్వు చెడియవద్దు, భయపడవద్దు. అందుకే అండి యెహోషువ కాలేబు భయపడలే. కానాను దేశంలో వేగులు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని చూసినప్పుడు వారు ఎలా ఉన్నారు? ఆశానుభావులు ఉన్నారు. అక్కడ ఎత్తైన మనుషులు ఉన్నారు. అక్కడ సర్వ సంపదలు ఉన్నాయి. అక్కడ బలవంతులు ఉన్నారు. వారితో యుద్ధం చేయాలంటే మన వల్ల కాదు. కానీ యెహోషువ, కాలేబు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక నిశ్చయముగా మనము ఆ దేశాన్ని ఏం చేస్తాము? స్వాధీనపరుచుకుంటాం. ఎందుకంత ధైర్యంగా చెప్పారు? 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చి సమాచారాన్ని అంతటిని కూడా అల్లకొల్లము చేస్తూ ఉన్నప్పుడు ఒక్కడే నిలబడ్డాడండి. కాలేబు ఒక్కడే నిలబడి ప్రజలందరినీ నిమ్మలపరిచే ధైర్యం ఎక్కడి వచ్చింది? కాలేబు పక్షముగా దేవుడున్నాడు. కాలేబు దేవుని వాగ్దానాలు నమ్మాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నెరవేర్చడానికి అతడు సమర్థుడని అతడు రూఢిగా నమ్మాడు. అంటే రూఢిగా నమ్మాడు కాబట్టి కాలేబు వాగ్దానపు దేశంలో అడుగు పెట్టాడు. భయపడలేదు. పరిస్థితులను చూచి భయపడలేదు. మనుషులను చూచి భయపడలేదు. దేవుడు ఈరోజు అంటున్నాడు, భయపడవద్దు. నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేని చూచి నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడి మాటలు చెప్పమంటూ ఉన్నాడు. నువ్వు దేనికి భయపడవచ్చు, నమ్మిక మాత్రమే వచ్చు. ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థన నమ్మిక వచ్చు. ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థన నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు అని నమ్మకం
భయపడవద్దు. ఏం జరుగుతుందయ్యా నా జీవితం, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నాయని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, ఎక్కడ వేసిన పరిస్థితులు అక్కడ ఉన్నాయని నువ్వు కృంగిపోయి విచారణ కలిగి దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. నిశ్చయంగా నీకు సహాయం చేయడానికే నేను దిగి వచ్చాను అని దేవుడు చెబుతున్న మాటనివి. భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనల్ని భయపడే వారు వస్తారు, కృంగదీసి వారు వస్తారు. అవన్నీ బయట లేపే వారు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, యెహోషువతో చెప్పిన వాడు, కాలేబుతో చెప్పిన మాటలు, మోషేతో చెప్పిన మాటలు, 7 దినాల ఉపవాస ప్రార్థనలో నీతో నాతో చెబుతున్న మాటలు ఇవే. యాయీరుతో చెప్పిన మాటలు కూడా అవే. భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు, నేను నీకు సహాయం చేయబోతున్న దేవుడు, నిన్ను ఆదుకోగలిగిన దేవుడు నేనే. నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు. భయపడవద్దు, భయపడవద్దు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని ఎంత ధైర్యంగా పౌలు భక్తుడు నిలబడ్డాడు. ఈరోజు నిలబడిన వారికి ప్రభు గొప్పగా సహాయం చేయగలిగిన వాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే, దేవుడు చెప్పమన్న మాట భయపడవద్దు, ధైర్యంగా నువ్వు నిలబడి ప్రభు నీకు సహాయం చేయబోతున్న దేవుడు. అందులో ఒకసారి లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము. భయపడుతూ ఉన్నామేమో, దిగులు చెందుతూ ఉన్నామేమో. అయ్యా నా పరిస్థితి ఏంటి నాయన, నా కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభు, నా బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి నాయన, ఎన్నాళ్ళు ఎప్పుడు బాధలో ఉండాలి ప్రభు, ఎన్నాళ్ళు ఈ రోగంతో నేను బాధపడుతూ ఉండాలి అని నువ్వు విచారము కలిగి, దిగులు కలిగి, హృదయంలో వేదన కలిగి, విశ్వాసములో బలహీనుడివై దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో. అమ్మా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచు, దేవుని మాటల యందు నమ్మకం ఉంచు. ప్రభు ఉన్నతమైన కార్యములను చేయగలిగిన దేవుడు మన దేవుడు, ఉన్నతమైన కార్యములను చేయగలిగిన వాడు మన దేవుడు. భయపడవద్దు, భయపడవద్దు. శత్రువు మేషక అబేద్నెగోల వారు అగ్నిగుండాన్ని చూసి భయపడలేదండి. దానియేలు సింహాల బోర్ను చూసి భయపడలేదు. వారి వలె మనము కూడా ధైర్యం కలిగి జీవించాలి. వారి వలె మనము కూడా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడవాలి. ప్రభువే మనకు ఉన్నతమైన సహాయం చేయగలిగిన వాడు, సహాయం చేయడానికి దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక
ఆ